మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ కొత్త అమ్మాయి వచ్చింది మేడం. ఏంటి కొత్త అమ్మాయి? స్టాండ్ అప్. నీ పేరేంటమ్మా? ఎంపీ మేడం. ఎంపీ అంటే? మధుప్రియ మేడం. మీ డాడీ పేరేంటమ్మా? ఎంపీ మ్యామ్. ఏంటి మీ డాడీ ఎంపీయా? నో మ్యామ్, మోహన్ ప్రసాద్ మ్యామ్. మీ ఊరి పేరేంటమ్మా? ఎంపీ మ్యామ్. అది కూడా ఎంపీయేనా? మీ ఊరి పేరు నేను చెప్తా, నాకు మచిలీపట్నమే కదా. నో మ్యామ్, ఆసిపేట్ మ్యామ్. కూర్చో అమ్మా. ఎంపీ మ్యామ్, ఎంపీ అంటే ఏంటి మ్యామ్? నీలాగే మంటల పిల్లే బాబు. ఓకే, ఫస్ట్ అటెండెన్స్ ఇవ్వండి. జశ్వంత్, రాము, కార్తీక్, ప్రెజెంట్ మ్యామ్. మీనా, ప్రెజెంట్ మ్యామ్. శివ, ప్రెజెంట్ మ్యామ్. కోమల, నిరుష, ప్రెజెంట్ మ్యామ్. తనుశ్రీ, యశ్వంత్, యువరాజ్. వచ్చేసేయండి. ఆ భాష ఏంట్రా బాబు? ప్రెజెంట్ మ్యామ్ అని చెప్పాలి, ఓకేనా? హర్ష, అజిత్. వచ్చేస్తాను మేడం గారు. వచ్చారా బాబు? నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చేయండి, ఓకేనా? తనుశ్రీ స్టాండ్ అప్. ఒక వ్యక్తి ఒక గోడను ఒక రోజులో కట్టాడు, అలా 5 వ్యక్తులు ఎన్ని రోజుల్లో కడతారు? కట్టిన గన్ను ఎన్నిసార్లు కడతారు టీచర్ గారు? బాగా చెప్తావులే అమ్మ, కూర్చో. కార్తీక్ స్టాండ్ అప్. ఇప్పుడు నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయి, మళ్ళీ నేను నీకు ఒక 20 గేదెలు ఎత్తా, అప్పుడు నీ దగ్గర ఎన్ని గేదెలు ఉంటాయి? నా దగ్గరగా అన్ని గేదెలు ఉంటాయి. నేను స్కూల్కి ఎందుకు వస్తాను మేడం గారు? గేదెలు చెప్పుకుంటారు కానీ. అయితే పోయి గేదెలు మొక్కుపో. ఎస్ మ్యామ్. ఒరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరే కదా మ్యామ్ గేదెలు మేపుకోమన్నారు. ఒరే నేను ఏదో తమాషాగా అన్నాను రా, వెళ్ళి కూర్చో. ఓరి బాబాయ్, మీ సమాధానాలు ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి? ఒక్కడైనా సరిగ్గా అర్థం చేసుకొని చెప్పట్లేదు. కొంతసేపు తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను, దాని తర్వాత అప్పుడు ఫస్ట్ హోంవర్క్ చూపించండి. గుడ్. ఏంటమ్మా ఈ హ్యాండ్ రైటింగ్ ఏంటి? రేపు నుండి బాగా రాస్తావు కదూ? ఎస్ మ్యామ్. గో టు వాటర్ మ్యామ్. గో. మ్యామ్ కోమలా వాటర్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు మ్యామ్. నేను వెళ్ళి తీసుకొస్తాను మ్యామ్. వెళ్ళు. కోమలా ఏంటి ఇక్కడ ఆడుకుంటున్నాం? మేడం హోంవర్క్ చూస్తుంటే ఇక్కడ ఆడుకోకూడదు, మేడం కొడతారు. మ్యామ్ హోంవర్క్ చూసి బిజీలో ఉన్నారు కదా, మనం కాసేపు ఆడుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు వాటర్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు, మీరు చదవండి, నేను వస్తాను. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వాటర్ కానీ వచ్చి ఆడుతున్నారు. పదండి క్లాస్ రూమ్లోకి. గుంజీలు తీయండి. మ్యామ్ కాల్ ఎప్పుడు వస్తున్నాయి మ్యామ్? ఇంత గ్రౌండ్ లో అన్నప్పుడు కాలనీ పేరు రాలేదా? తీయండి ప్లీజ్ మ్యామ్. ఇంకోసారి ఇలా చేస్తారా? నో మ్యామ్. వెళ్ళండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మ్యామ్ నాకు ఒక డౌట్ మ్యామ్. ఏంటమ్మా? మ్యామ్ మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి కానీ ఆన్సర్ పేపర్లో ఆన్సర్లు ఎందుకు ఉండవు మేడం? బలెట్ క్వశ్చన్ అడగవాలి అమ్మ, కూర్చో. ఓకే, ఒక్కొక్కరు లేచి పెద్దకి ఏమవుతారు చెప్పండి. I want to become a doctor ma'am. I want to become a teacher ma'am. I want to become a policeman. I want to become a lawyer ma'am. I want to become a engineer ma'am. యశ్వంత్ స్టాండ్ అప్. నువ్వు పెద్దకి ఏమవుతావు? మేడం గారండి నేను లాయర్ని, పోలీస్ని, ఇంజనీర్ని, లాస్ట్ టీచర్ అవుతానండి. అవుతావు బాగా అవుతావు. అవన్నీ అయితే నువ్వు ఎక్స్పైర్ అవుతావు. కూర్చో.
5 ఇడ్లీలు ఇచ్చాను, మళ్ళీ 5 ఇడ్లీలు నాకు ఇచ్చేస్తాను. నీ దగ్గర ఏముంటది? ఇంకేముంటుంది మ్యామ్, చట్నీ సాంబార్ తప్ప. చట్నీ సాంబార్ ఇచ్చానని నేను చెప్పాను ఏంట్రా ఎదవా, కూర్చో. జస్వంత్ స్టాండ్ అప్. ఎవరెస్ట్ అంటే ఏంటి? ఎవరైనా ఎక్కి రెస్ట్ తీసుకున్నదాన్ని ఎవరెస్ట్ అంటారు మేడం. అయితే నువ్వు ఎక్కురా, రెస్ట్ తీసుకోపో. రాము స్టాండ్ అప్. ఎవరెస్ట్ స్టాండ్ అప్. Yes, ma'am. రాము, అరటి పండులో ఉండే 2 గుణాలు చెప్పు. సింపుల్ మ్యామ్, అట్టుపండు తింటే బలపడతారు, దాన్ని తొక్కితే సరిపడతారు. అయితే నువ్వు తొక్కురా, కూర్చో. ఎవరెస్ట్ స్టాండ్ అప్. Yes, ma'am. ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జబరాలు ఒకే చోట ఉంటే దాన్ని ఆ జబరా అంటే తెచ్చేయలేదు. కూర్చోలే జీబ్రా. సిట్రేట్ ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు మీరు ఎంతలా చేసినా మేము ఏమనేవాళ్ళం కాదు, ఎందుకంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు మీరు 5th క్లాస్ కంప్లీట్ చేసుకొని 6th ప్రమోట్ అవుతున్నారు. కాబట్టి టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ టీచర్ చెప్పిన మాట వినాలి, ఓకేనా? ఐ ఆమ్ సారీ మేడం, మేము మీరు చెప్పేది వినకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాం మేడం. అవును మేడం, మాకు ఈ స్కూల్ చాలా అలవాటు అయిపోయింది మేడం. సింగ్ సార్ ఇచ్చే సజెషన్స్, మ్యామ్ సార్ చెప్పే స్పోకెన్ ఇంగ్లీష్, రమీ మ్యామ్ చేయించే యాక్టివిటీస్. ఇంకా ధన మ్యామ్ చెప్పే 1, 2, 3, చిట్టి మ్యామ్ చెప్పే లెసన్స్, మాధురి మ్యామ్, దివ్య మ్యామ్, దేవి మ్యామ్, మిస్సీ మ్యామ్, మీ అందరినీ మేము చాలా మిస్ అవుతున్నాం మేడం. వేరే స్కూల్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది మేడం. అవును మేడం. మీరేం భయపడకండి. ఇక్కడ ఎలా అయితే చక్కగా చదువుకున్నారో అక్కడ కూడా అలాగే చక్కగా చదువుకోండి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ టీచర్ చెప్పిన మాట వినండి. మన గ్రేసియస్ స్కూల్కి మంచి పేరు తేవాలి, ఓకేనా? Yes.